హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం ప్రోడక్ట్స్ కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో మాత్రమే ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఈ ప్రోడక్ట్స్ అండ్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. ఓకే, ఫ్లరిష్, విజ్డమ్, ఓకే. సో ఇక్కడ ఏంజల్స్ ఏం చెప్తున్నారు మీకు అని అంటే, మీరు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకొని అసలు ఎన్ని రోజులైంది, డివైన్కి గ్రాటిట్యూడ్ చెప్పి ఎన్ని రోజులైంది, ఇదంతా కూడా మీరు పట్టించుకోవట్లేదు. మీరు డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు, కానీ ఇలాంటివి కూడా గుర్తుపెట్టుకోవాలి, గ్రాటిట్యూడ్ అనేది చూపించుకోవాలి మీరు. సో మీరు మేనిఫెస్ట్ చేశారు, స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్, అది వర్క్ అవుతుంది తప్పకుండా. అండ్ ఇట్స్ వర్త్ వెయిటింగ్ ఫర్ అంటుంది యూనివర్స్. మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఒక బెస్ట్ రిజల్ట్, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. జూన్ కుడ్ బి సిగ్నిఫికెంట్. జూన్ మంత్లో మేబీ ఏదో జరిగి ఉండొచ్చు, లేదా జూన్ మంత్లో మీకు ఇంకేదో రాబోతుంది, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది అండ్ మీరు మేనిఫెస్ట్ చేస్తున్నది. సో మీరు వెయిట్ చేస్తున్నారు చాలా లాంగ్ పీరియడ్ నుంచి. సో ఆ వెయిటింగ్ అనేది ఊరికే పోదు, ఒక మంచి రిజల్ట్ ఇచ్చే పోతుంది అనమాట, అయిపోతుంది, కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇదంతా కూడా మనం క్లారిఫై చేద్దాం. అసలు మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు, ఆర్ ఆల్రెడీ ఆ వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిందా, ఆర్ ఇంకా జూన్ వరకు ఉందా? ఓకే, కొలాబరేషన్, 3 of Pentacles, పార్ట్నర్షిప్ అండ్ ద సన్ కార్డ్. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఒక బెస్ట్ రిజల్ట్ అయితే రాబోతుంది రిగార్డింగ్ దట్ వెయిటింగ్. అండ్ 2 of Wands, Queen of Pentacles, 7 of Swords, 4 of Cups, Eight of Swords అండ్ ద Empress. దీనిలో కొన్ని కార్డ్స్ నేను ఇలా హాఫ్ ఆఫ్ చేసి చూపిస్తూ ఉంటాను. ఎంప్రెస్ ఫాలోడ్ బై ద ఫుల్ కార్డ్, వెరీ గుడ్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ ద లవర్స్ కార్డ్ ఫాలోడ్ బై నైట్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, ఏస్ ఆఫ్ వాండ్స్, న్యూ బిగినింగ్, స్పిరిచువల్ అవేకనింగ్. ఓకే, ఇక్కడ చాలా పాజిటివ్ కార్డ్స్ అయితే వస్తున్నాయి మనకి ఈరోజు. మీ పర్సన్ ఎనర్జీస్ మేబీ దిస్ వన్, 10 of Pentacle, 10 of Cups, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ అండ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. And King of Pentacles and Queen of Pentacles in the same reading, divine masculine, divine feminine, and maybe you both are business people, or maybe Queen of Swords and Tower card కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఓకే, Chariot and Page of Swords, spying and stalking, 4 of Pentacles, 10 of Wands, 7 of Cups. Oh, the Hermit. ఓకే, ఇక్కడ రాసుల విషయానికి వస్తే మీకు మేష, సింహ, ధనుష్ రాసులు, వృషభ, కన్య అండ్ మకర రాసులు కనిపిస్తున్నాయి. అండ్ విత్ పేజ్ ఆఫ్ నైట్ ఆఫ్ కప్స్, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ ఎ వైల్.
విదిన్ ఫ్యూ అవర్స్ మీ పర్సన్ మీకు అపాలజీ అండ్ ప్రపోజల్తో మీ ముందుకు రాబోతున్నారు. మేబీ ఇన్ ద పాస్ట్ మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయలేదు ఈ పర్సన్. సో అలా ఈ పర్సన్ మీకు అపాలజీ చెప్పాలి అని అనుకుంటున్నారు. బట్ మీ పర్సన్ అపాలజీ చెప్పేలోపు మీరు ఒక 10 to 100 టైమ్స్ మేబీ మీ పర్సన్కి మీరు సారీ చెప్పుండొచ్చు, అపాలజీ. బట్ ఇక్కడ మీ పర్సన్ అనేది ఏంటంటే మీ పర్సన్ తప్పు చేశారు, మీరు కాదు. అయితే ఏం జరిగింది అసలు చూస్తే, విత్ 10 of Pentacles, with 10 of Cups, King and Queen of Pentacles and the Hermit mode. ఇక్కడ ఏంటంటే మీది ఒక డివైన్ కనెక్షన్ అని చెప్తోంది రీడింగ్. బట్ ఇదొక సెపరేషన్, తర్వాత మీరు రీయునైట్ అవ్వబోతున్నారు. అండ్ మీరు రీయూనియన్ కోసం మీరు చాలా మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు. ఓకే, దిస్ మేనిఫెస్టేషన్ నిజంగా 100% ప్యూర్ అండ్ జెన్యూన్. అందుకే మీ పర్సన్ రియలైజ్ అవుతున్నారు మీకు కావాల్సినట్టు ఆర్ మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మీ పర్సన్ మీకు ఇన్ ద పాస్ట్ ఇవ్వలేదు. అండ్ చాలా విషయాలు దాచిపెట్టారు మీ దగ్గర, అన్ని నిజాలు మీకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. బట్ వాట్ ఈజ్ ద ట్రూత్ అంటే, హియర్ ద ట్రూత్ ఈజ్ దే ఆర్ హైడింగ్ థర్డ్ పార్టీ. అండ్ ఆ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, అండ్ ఇప్పుడు ఏం జరిగింది, మీ పర్సన్ మేబీ అదర్ పీపుల్ ఆర్ అన్హెల్దీ అటాచ్మెంట్స్లో ఉన్న మీ పర్సన్ ఇప్పుడు అవన్నీ వదిలేసుకుని ఒక హర్మిట్ మోడ్లో ఉన్నారు. బట్ స్టిల్ ఈ పర్సన్ రెమినిసింగ్ మోడ్లో ఉన్నారు. అంటే ఏంటంటే మీ పిక్చర్స్, మీ చాట్ ఇదంతా కూడా చదువుతూ ఉంటారు, మీ పిక్చర్ చూస్తూ ఉంటారు. మిడ్ నైట్ అవర్స్లో కూడా మీ పిక్స్ చూస్తూ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు ఈ పర్సన్. ఎందుకంటే ఈ పర్సన్ మీ కనెక్షన్ని ఫిక్స్ చేయాలనుకుంటున్నారు. ఛానల్ మెసేజెస్ చూస్తే మీ పర్సన్ చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు ప్రజెంట్. అయితే ఇది తన బిహేవియర్కి సంబంధించింది. మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, మిమ్మల్ని సరిగా ట్రీట్ చేయలేదు, మీకు ఏది ఓపెన్గా ఏ విషయం చెప్పలేదు. మీ పర్సన్కి ఏది నచ్చితే అది చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు, ఆ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు అంటే, తనకు ఏవైతే ఇప్పుడు రిలేషన్షిప్స్లో ఉన్నారో తను అవన్నీ కూడా వదిలేసి ఇప్పుడు మీతో కనెక్ట్ అవ్వాలని చూస్తున్నారు. దిస్ పర్సన్ వాంట్స్ టు మ్యారీ యూ అండ్ యూ బోత్ ఆర్ మెంట్ టు బీ టుగెదర్. ఓకే, ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ అ సోల్మేట్ కనెక్షన్. ఎస్, మీరిద్దరు సోల్మేట్స్. ఇది పాస్ట్ లైఫ్ ఎనర్జీ. ఓకే, సో న్యూ ఫేస్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఇది ఒక అన్కండిషనల్ లవ్ చూపించబోతున్నారు మీ పర్సన్ మీ పైన. మీ పర్సన్ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. తన మనసులో ఏమున్నా, ఎంత బాధ ఉన్నా కూడా అది ఎవరికి తెలియనివ్వరు, తనొక్కరే భరిస్తారు. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఒక న్యూ ఫేస్ స్టార్ట్ చేయాలి అని మీ పర్సన్ తన పాస్ట్ని మర్చిపోవాలి అని చాలా ట్రై చేస్తున్నారు. సో మీరు వెడ్డింగ్ రింగ్స్ కూడా చూస్తున్నారు ఇక్కడ. దిస్ పర్సన్ వాంట్స్ టు మ్యారీ యూ, నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ హార్ట్ బ్రోకెన్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్. ఈ హార్ట్ బ్రోకెన్ సిచ్యువేషన్ నుండి ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ సిచ్యువేషన్లోకి చేంజ్ అవ్వబోతున్నారు మీరు. ఓకే, సో మీ పిక్చర్స్ చూస్తున్నారు ఈ పర్సన్ డైలీ. ఈ పర్సన్కి ఎప్పుడైనా తను లోన్లీగా ఫీల్ అయినప్పుడు మీ పిక్చర్స్ చూస్తూ ఉంటారు, లేదా మీ కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు. ఈ పర్సన్కి కొంచెం ఫియర్ ఆఫ్ ఇంటిమసీ కూడా ఉంది. మీతో కొంచెం ఎక్కువ మాట్లాడితే మీకు అట్రాక్ట్ అయిపోతారు, తన అన్ని విషయాలు మర్చిపోతారు, తన రెస్పాన్సిబిలిటీస్ కూడా తను మర్చిపోతారు, తన వర్క్ తను మర్చిపోతారు. బట్ అయినా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు. అంటే ఇదొక అదేమీ పెద్ద నెగిటివ్ పాయింట్ ఏం కాదు. తను మర్చిపోతున్నారు అని అంటే మీ మీద అంత ఎఫెక్షన్ ఉంది, ఒక అన్కండిషనల్ లవ్ అనేది ఉంది మీ పైన. కానీ అదంతా కూడా పక్కన పెట్టి ఈ పర్సన్ ఇంకెవరికో కమిట్ అవ్వడం జరిగింది.
దట్ ఈస్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. బట్ ఎవరికైతే కమిట్ అయ్యారో వాళ్ళందరూ కూడా మీ పర్సన్ని చీట్ చేశారు. సో దిస్ ఈజ్ ఎ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. అండ్ ఇక్కడ మనకి ఎంగేజ్మెంట్ రింగ్ అండ్ వెడ్డింగ్ రింగ్స్ కార్డ్స్ వచ్చాయి. సో నో డౌట్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ప్రపోజ్ చేయబోతున్నారు త్వరలోనే. వెరీ సూన్ ప్రపోజల్ అనేది వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి మీకు. అండ్ బట్ ఇక్కడ ఏంటంటే యూనివర్స్ మీకు ఏం చెప్పబోతుంది అని అంటే స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అనేది చేస్తున్నారు ఇద్దరు కూడా ఈ రిలేషన్షిప్ కోసం. ఒకరికి తెలియకుండా ఇంకొకరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. బట్ ఇవన్నీ కూడా తర్వాత డిస్కస్ చేసుకుంటారు. ఇది ఒక ఇన్ఫినిటీ సింబల్ కూడా కనిపిస్తుంది. అన్కండిషనల్ లవ్. అండ్ మీ లవ్కి లిమిట్స్ అండ్ బౌండరీస్ అనేవి ఉండవు. ఓకే, సో మీరు దేనికోసమైతే వెయిట్ చేస్తున్నారో అది వెడ్డింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. సో మనకి రీడింగ్లో క్లారిఫై అయింది ఏంటంటే అది. సో మేబీ మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ మీ మేనిఫెస్టేషన్ అది ఏదైతే చేశారో అది 100% యూనివర్స్ రిసీవ్ చేసుకుంది. అండ్ ఆ బ్లెస్సింగ్స్ అనేవి మీకు ఇవ్వబోతుంది. మీ పర్సన్ని మీ లైఫ్లోకి తీసుకొస్తుంది యూనివర్స్. ఓకే, కానీ ఇక్కడ కొన్ని ఆబ్స్టకల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటంటే మీరు అండ్ మీ పర్సన్ రీయూనియన్ అయిన తర్వాత డిస్కస్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటో కూడా చెప్తుంది ఇక్కడ ఈ రీడింగ్లో. మీ ఇద్దరి మధ్య చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఉంటుంది, అది అన్కండిషనల్ లవ్. బట్ ఇద్దరూ హ్యాపీగా ఉండాలి. మీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా ఉండాలి అంటే ఎవరికైనా మనీ అనేది ఇంపార్టెంట్. ఓకే, వితౌట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏ రిలేషన్షిప్లోనైనా ఆ ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతాయి. ఓకే, సో అదే మీరిద్దరూ ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన విషయం. మీరు చాలా కష్టపడుతున్నారు, చాలా మనీ అయితే సంపాదిస్తున్నారు. మీరు ఇదంతా ఎందుకోసం అంటే మీరు ఫ్యూచర్లో మీరు హ్యాపీగా ఉండడానికి. మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నా లేకపోయినా మీరు హ్యాపీగా ఉండాలి, ప్రాబ్లం రాకూడదు అని మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, మనీ సేవ్ చేస్తున్నారు. అది చాలా గుడ్ థింగ్. బట్ అక్కడ మీ పర్సన్ తన ఇన్కమ్ తనకే సరిపోదు అన్నట్టుగా ఉంటుంది. వెరీ లెస్ ఇన్కమ్ మేబీ మీ పర్సన్ది. సో ఇక్కడ ఇన్ ద ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ రాకూడదు అని మీ పర్సన్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ తన ఇన్కమ్ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ మీ రిలేషన్షిప్కి ఫౌండేషన్ మనీ. మీకనే కాదు చాలామందికి అదే ఉంటుంది. వితౌట్ మనీ ఎప్పుడో ఒక రోజు ఎలాంటి ప్రాబ్లం అయినా క్రియేట్ అవుతుంది. సో అది డిస్కస్ చేసుకోవాలి మీరు. ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇద్దరూ కలిసి. అండ్ ఇన్ ద ఫ్యూచర్ ఈ పర్సన్ ఎవరితో అయితే ప్రజెంట్ కనెక్ట్ అయి ఉన్నారో అండ్ మీకు కనెక్ట్ అవ్వాలి, మీతో ఒక ఫ్యూచర్ చూస్తున్నారో అది ఓకే. కానీ తను ఎవరితో అయితే కొన్ని అటాచ్మెంట్స్ ఉన్నాయో మీ పర్సన్కి థర్డ్ పార్టీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. థర్డ్ పార్టీ ఎనర్జీస్ మళ్ళీ ఒకసారి మీ లైఫ్లోకి వచ్చి మీ ఇద్దరు లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తారు. సో డోంట్ ఎంటర్టైన్ థర్డ్ పార్టీ. మీరు ఎంత మంచివారంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఎంతమంది వచ్చినా అవే పోతాయి ఆ రిలేషన్స్. అవి పర్మనెంట్గా ఉండే రిలేషన్స్ కాదు. మీ పర్సనే వదిలేస్తారు వాళ్ళని. ఇలాంటివన్నీ ఉంటాయి మీ మైండ్లో. ఓకే వదిలేస్తారు, ఓకే, కానీ మీరు ఎంటర్టైన్ చేయకండి. మీకు ఆ విషయం మీ దృష్టిలోకి వచ్చినా కూడా మీరు చూసి చూడనట్టు వదిలేస్తే అది మీకు ఫ్యూచర్లో ఒక ప్రాబ్లం కింద తయారవుతుంది. సో డోంట్ ఎంటర్టైన్ దట్ అన్హెల్దీ అటాచ్మెంట్స్ ఆర్ ఎనీ అదర్ థర్డ్ పార్టీ. ఓకే, అండ్ మీ పర్సన్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నారు మీతో అని చూస్తే ఇక్కడ మీ పర్సన్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మీ పర్సన్కి ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ అండ్ మీ పర్సన్ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అవి లింక్ చేయమని కూడా మీ పర్సన్ అడుగుతారు.
ఎందుకు అనంటే మీరు అసలు మనీని ఎలా చేస్తున్నారు, అసలు ఎలా మీరు ట్రాన్సాక్షన్స్ ఎవరితో చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అండ్ మీ పర్సన్ ఇవన్నీ కూడా అడుగుతారు ఇన్ ద ఫ్యూచర్. అంటే జనరల్గా ఇదంతా యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్ చాలామంది విషయంలో జరుగుతుంది, కామన్. బట్ ఇక్కడ మీకేంటంటే మీరు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారంటే, ఇన్ కేస్ మీ పర్సన్ ఈ విషయం అడిగితే మీరు కొంచెం సీరియస్ అవుతారు, మీకు అది నచ్చదు. ఎందుకంటే మీరు ఆ ఫైనాన్సెస్ ఆర్ మీ లైఫ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది మొత్తం మీ హ్యాండ్స్లో ఉంటుంది, మీరే చూసుకుంటారు అవన్నీ. మీ దాంట్లో ఇంకెవరైనా ఇన్వాల్వ్ అవుతే మళ్ళీ మీకు నచ్చదు. సో ఇన్ ద ఫ్యూచర్ ఈ ప్రాబ్లం రైజ్ అయ్యే ఛాన్స్ అయితే కనబడుతుంది. బట్ దీన్ని మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఎలా అంటే, అసలు మీ పర్సన్ అది ఎందుకు అడుగుతున్నారు, బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేయమని ఎందుకు అడుగుతారు, అదంతా కూడా మీరు మీ పర్సన్ని కైండ్గా అడగాలి. మీరు కూడా అగ్రెసివ్గా అడిగితే మీ పర్సన్ కూడా అగ్రెసివ్గానే మాట్లాడతారు. సో మీరు కైండ్గా అడిగితే కైండ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. ఇక్కడ మీ పర్సన్ మేబీ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇక్కడ ఒక మేష, సింహ, ధనుష్ రాశులకి చెందిన పర్సన్ అయి ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్కి తన పాస్ట్ గురించి మాట్లాడితే నచ్చదు, తన పాస్ట్ని మళ్ళీ మళ్ళీ డిస్కస్ చేయాలని అనుకోవట్లేదు. బట్ దిస్ పర్సన్ ఈజ్ నాట్ రెడీ టు లీవ్ థర్డ్ పార్టీ. ఎందుకు నాట్ రెడీ అంటే, మేబీ సమ్ లీగల్ ఇష్యూస్ ఏవో ఉన్నాయి, అవి సాల్వ్ అవ్వాలి. అండ్ అప్పుడు మీ పర్సన్ కొంచెం ఫ్రీ అవుతారు ఆ థర్డ్ పార్టీ ఎనర్జీస్ నుండి. ఓకే, సో నెక్స్ట్ అసలు ఏం జరగబోతుందని చూస్తే, ఇక్కడ మీ పర్సన్ కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి, ఫ్యూచర్ ప్లాన్స్. మీకు ఒక బ్యూటిఫుల్ హౌస్ అనేది ఉండాలి, ఒక ఓన్ హౌస్ అనేది ఉండాలి. అందులో మీరు, కిడ్స్, ఫ్యామిలీ ఇదంతా కూడా క్రియేట్ చేసుకోవాలి. ఒక న్యూ వరల్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి అనేది మీ పర్సన్ డ్రీమ్. బట్ ఇక్కడ ఏవైతే ఈ డ్రీమ్స్తో మీ పర్సన్ వేరే అదర్ పర్సన్కి కమిట్ అయ్యారో, ఆ పర్సన్ మిమ్మల్ని, మీ పర్సన్ని అలా చూడలేదు. ఓకే, ఇక్కడ మీ పర్సన్కి అండ్ థర్డ్ పార్టీకి మధ్య అసలు ఆ డిస్టెన్స్ ఎందుకు వచ్చింది, వాళ్ళు సెపరేషన్లో ఎందుకు ఉన్నారు అని అంటే, అది కూడా రిగార్డింగ్ మనీ ఇష్యూస్. ఫైనాన్షియల్గా మీ పర్సన్ స్టెబిలిటీ అనేది లేదు అని తెలుసుకొని థర్డ్ పార్టీ హూవెవర్ ఇట్ ఈస్ మీ పర్సన్ని సింగిల్గా వదిలేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది. బట్ ఇక్కడ కొంచెం ఆలోచించాలి ఎవరైనా కూడా. మనకి ఆలోచిస్తే మనకి అదొక లాజికల్ థింకింగ్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మీ పర్సన్ మీతో ఎందుకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోరుకుంటున్నారంటే, ఆర్ తను ఫైనాన్షియల్గా స్టేబుల్ అయిన తర్వాత మీకు కమిట్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నారంటే, థర్డ్ పార్టీ మీ పర్సన్కి దూరం అయిపోయారు ఎందుకు అని అంటే, మీ పర్సన్ ఫైనాన్షియల్ కండిషన్ బాగాలేదని. సో సేమ్ థింగ్ మళ్ళీ తన లైఫ్లో రిపీట్ అవ్వకుండా ఉండాలంటే తనకు ఒక స్టెబిలిటీ అనేది రావాలి. ఆ స్టెబిలిటీ కోసమే డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. సో అట్లీస్ట్ మీకు ఏదైనా కొనివ్వాలన్నా, మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలన్నా కూడా మనీ కావాలి. సో ఆ స్టెబిలిటీ కోసమే ఈ పర్సన్ ఇంకా వెయిట్ చేస్తున్నారు. బట్ అది ఎన్నో రోజులు అనేది కూడా ఉండదు. ఇక్కడ అరౌండ్ నెక్స్ట్ ఏరీస్ సీజన్ టైంకి, అది ఎప్పుడు అంటే మార్చ్, ఏప్రిల్ నెక్స్ట్ ఇయర్, ఆ టైంకి మీ పర్సన్ అండ్ మీరు ఒక మ్యారీడ్ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఫర్ మోస్ట్ ఆఫ్ యూ మ్యారేజ్ అనేది తప్పకుండా అవుతుంది. ఓకే, బట్ ఎనీహౌ ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి జస్ట్ మీకు ఏం రెజొనేట్ అయితే అది మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ మ్యారేజ్ పాసిబిలిటీ అనేది లేని వాళ్ళకి ఒక న్యూ లైఫ్, ఒక న్యూ బాండింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య. ఓకే, బట్ ఇక్కడ ఫైనాన్షియల్గా ఆ స్టెబిలిటీ అనేది తెచ్చుకుంటారు ఇద్దరూ కలిసి.
ఓకే. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని ఒక హోల్ ప్యాకేజ్లా చూస్తున్నారు. ఇక్కడ మనీ ఒకటే కాదు, ఇక్కడ ఏజ్ కుడ్ బి అ ప్రాబ్లం. మేబీ మీరు మీ పర్సన్ కంటే ఓల్డర్ అయి ఉండొచ్చు, లేదా మీకంటే మీ పర్సన్ ఓల్డర్ అయి ఉండొచ్చు. సమ్ ఏజ్ ఇష్యూస్ ఉన్నాయి, ఏజ్ డిఫరెన్స్ ఉంది. బట్ మీ ఇద్దరికి అది కన్సిడర్ చేయట్లేదు మీరిద్దరు కూడా. కానీ మేబీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇదంతా కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ అగైన్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీ పర్సన్ చాలా ఈజీగా సాల్వ్ చేసుకోగలరు, అండ్ మీరు కూడా ఈజీగా సాల్వ్ చేసుకోగలరు. ఓకే. కానీ ఎనీహౌ ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ కాబట్టి, ఒక డివైన్ ఎనర్జీ కాబట్టి దీంట్లో సక్సెస్ అయితే ఉంటుంది తప్పకుండా. మీతో విక్టరీ చూడాలనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. విత్ 2 of Wands ఎనర్జీ అండ్ ఎంప్రెస్ అండ్ టవర్ కార్డ్. టవర్ కార్డ్ ఫాలోడ్ బై జడ్జ్మెంట్ వచ్చింది మనకి ఇక్కడ. సో టవర్ కార్డ్ ఇండికేట్స్ సంథింగ్ న్యూ. అంటే ఇప్పుడు తను మేబీ మీ ఇద్దరి మధ్య ఏదైతే రిలేషన్షిప్ ఉందో అది కంప్లీట్లీ ఒక న్యూ ఫేస్లోకి ఎంటర్ అవుతుంది. అండ్ ఏదైతే ఆ టవర్ కొలాప్స్ అయిపోయిందో, అంటే మీ రిలేషన్ అనేది కంప్లీట్గా ఎండ్ అయిపోయింది, మీ పర్సన్ అండ్ మీరు ఇంకా కలవరు అనుకునే టైంకి ఒక బ్రాండ్ న్యూ ఫేస్ అయితే స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య. అదే ఒక జడ్జ్మెంట్ అన్నమాట. యూనివర్స్ మీకు ఇచ్చే జడ్జ్మెంట్, ఆర్ మీ ఇద్దరూ కలిసి మీ రిలేషన్షిప్కి చేసే జడ్జ్మెంట్. ఓకే. సో యూ బోత్ ఆర్ మెంట్ టు బీ టుగెదర్. ఈ పాయింట్ మీదనే మొత్తం మీ రిలేషన్షిప్ అనేది డిపెండ్ అయి ఉంది. ఇది ఎంతమంది మిమ్మల్ని విడదీసేద్దాం అని చూసినా అది వర్కౌట్ అవ్వదు. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే డిసపియర్ అయిపోతారు. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళకే తెలియదు. సో ఈ రిలేషన్షిప్లో వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు మీ పర్సన్తో. మీ పర్సన్ మీకు తప్ప ఇంకెవరికి కమిట్మెంట్ అనేది ఇవ్వరు ఇక ముందు. తన చుట్టూ చాలా టాక్సిక్ పీపుల్ ఉన్నారు, చాలామంది చాలా అన్హెల్దీ అటాచ్మెంట్స్ కూడా ఉన్నాయి. బట్ ఎన్ని ఉన్నా కూడా మీ పర్సన్ మీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీరిచ్చిన హ్యాపీనెస్ అండ్ మీరిచ్చిన కాన్ఫిడెన్స్ ఇదంతా ఎవరు ఇవ్వరు మీ పర్సన్కి. జస్ట్ మీ పర్సన్ని ఒక వాళ్ళకి ఏదైనా అవసరం అయితే మాట్లాడతారు, లేదా అవసరం లేకపోతే మాట్లాడకుండా ఉండిపోతారు, ఆర్ మీ పర్సన్ని బ్లాక్ చేస్తారు. ఓకే. సో అలాంటి రిలేషన్షిప్స్ ఉన్నాయి ఇప్పటి వరకు మీ పర్సన్ లైఫ్లో. కానీ మీలా అన్కండిషనల్ లవ్ ఇచ్చే పర్సన్ ఎవ్వరు ఒకరు కూడా లేరు తన లైఫ్లో. ఓకే. సో ఈ పర్సన్కి చైల్డ్హుడ్ ట్రామా కూడా ఉంది. అండ్ ఇది ఒక క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీ కాబట్టి చాలా రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి ఈ పర్సన్కి. ఓకే. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇద్దరిలో ఎవరో ఒకరు మ్యారీడ్ పర్సన్ ఉన్నారు, అండ్ ఆర్ బోత్ ఆర్ మ్యారీడ్ ఆర్ బోత్ ఆర్ అన్మ్యారీడ్. ఏమైనా కూడా ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది. ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది ఎవరికో. ఏజ్ డిఫరెన్స్ అంటే మేబీ మీ పర్సన్ మీకంటే చాలా ఓల్డర్ అయి ఉండొచ్చు, లేదా మీరే మీ పర్సన్ కంటే ఓల్డర్ పర్సన్ అయి ఉండొచ్చు. బట్ స్టిల్ మీ పర్సన్ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు, మీరు మీ పర్సన్ని కావాలనుకుంటున్నారు. ఇక్కడ నో డౌట్ ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ. అండ్ సోల్మేట్ కార్డ్స్ కూడా వచ్చాయి మనకి. సో ఆ సోల్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో, దట్ అన్ఫినిష్డ్ బిజినెస్ ఏదైతే ఉందో అదంతా ఈ లైఫ్ టైంలో మీరు కంప్లీట్ చేసుకోబోతున్నారు. సో ద సేమ్ ఎనర్జీ మేబీ నెక్స్ట్ లైఫ్కి కూడా ఫార్వర్డ్ అవుతుంది ఇది. ఓకే. సో స్ట్రాంగ్ పవర్ఫుల్ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ, డివైన్ masculine and divine feminine energies, maybe queen and king of pentacles, వృషభ రాశి అండ్ మకర రాశి. ఓకే. సో బెస్ట్ కాంబినేషన్ ఏంటి అని అంటే
ఇలా కొన్ని సైన్స్ ఉంటాయి మనకి. సో బోత్ ఆర్ బిజినెస్ ఓరియంటెడ్, అంటే మేబీ మీరు బిజినెస్సే మీ ప్రొఫెషన్. సో ఇక్కడ అయినా ఇద్దరిని కంపేర్ చేసి చూసుకుంటే మీరు వెల్ సెటిల్డ్ అనమాట ఈ బిజినెస్లో. బట్ మీ పర్సన్ ఇంకా హార్డ్ వర్కింగ్ అండ్ అప్కమింగ్ అనమాట. ఓకే, సో ఇన్ ద ఫ్యూచర్ అసలు ఏం జరగబోతుంది అనేది చూస్తే అది మీకు చాలా ఒక సన్ ఎనర్జీలో కనిపిస్తుంది. బ్రైట్ సన్ ఇండికేట్స్ జూపిటర్ ఎనర్జీ, లియో ఎనర్జీ, సింహరాశి. సో మీ పర్సన్ ఫైర్ ఎనర్జీలోనే ఉన్నారు, మీరు కూడా ఫైర్ ఎనర్జీలోనే ఉన్నారు. మీ పర్సన్ మేబీ మేష, సింహ, ధనుష్ రాశులకు చెందిన వారైతే మీరు కూడా సేమ్ ఎనర్జీస్లో ఉన్నారు. ఓకే, అండ్ సింపుల్గా చెప్పాలంటే ఇదొక డివైన్ బ్లెస్సింగ్ అనమాట. ఈ రిలేషన్షిప్పే ఒక డివైన్ బ్లెస్సింగ్. మీ పర్సన్ మిమ్మల్ని చాలా కాంటాక్ట్ చేయడానికి చాలా ట్రై చేశారు, కానీ మీరు మీ పర్సన్ని బ్లాక్ చేశారు. బట్ అగైన్ అన్బ్లాక్ చేశారు. మీరు ఎప్పుడైతే అన్బ్లాక్ చేశారో మీ పర్సన్ మీకు మెసేజెస్ ఆర్ కాల్స్ పంపిస్తారు. ఆల్రెడీ కమ్యూనికేషన్ స్టార్ట్ అయ్యింది చాలామందికి. ఓకే, బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ పాస్ట్ కోసం అడగద్దు. వాళ్ళ పాస్ట్ కోసం పదే పదే అడగటం వల్ల మీ పర్సన్ మిమ్మల్ని మీతో మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోవచ్చు. అండ్ డోంట్ ఎంటర్టైన్ థర్డ్ పార్టీ. పాస్ట్ అడగొద్దు, ఓకే, బట్ అలా అని థర్డ్ పార్టీ తన లైఫ్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, మీ రిలేషన్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది అని మాత్రం ఇక్కడ అనుకోవద్దు. ఎందుకంటే దిస్ థర్డ్ పార్టీ వాట్ ఎవర్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఈస్ చాలా మ్యానిపులేటివ్ అనమాట. సో మళ్ళీ మీరు ద సేమ్ సైకిల్ రిపీట్ చేయకుండా ఉండాలి అంటే కొన్ని ఇలాంటివి కేర్ తీసుకోవాలి. ఓకే, బట్ అక్కడ థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ హ్యాపీగా లేరు. మీ పర్సన్ హ్యాపీగా లేనప్పుడు మీరు కూడా హ్యాపీగా ఉండలేరు. ఓకే, మీరు ఎంత హ్యాపీగా ఉంచుదాం మీ పర్సన్ అని ట్రై చేసినా అది అవ్వదు. మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా అంటే వెళ్ళదు. ఓకే, సో మీరు ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చి మీరు సింగిల్గా ఉండడానికి డిసైడ్ అయిపోయి మీ పర్సన్ని థర్డ్ పార్టీకి వదిలేసినా అక్కడ మీ పర్సన్ హ్యాపీగా ఉంటారా థర్డ్ పార్టీతో అంటే నో. ఆ రిలేషన్ అనేది జస్ట్ కార్మిక్ ఎనర్జీ. సో ఈ పర్సన్ ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీతో, అండ్ కటింగ్ టైస్ విత్ కార్మిక్. ఓకే, సో ఇప్పటి వరకు కనుక ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి. తప్పకుండా ఛానల్ని బూస్ట్ చేయండి. హై పాయింట్స్ ఇవ్వడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ వీడియో అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ వీడియోలో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రీడింగ్ అందరికీ రెజొనేట్ అవ్వాలని మాత్రం లేదు, అలా రెజొనేట్ అవ్వదు కూడా, ఎందుకంటే ఇది ఒక జనరల్ రీడింగ్. బట్ కొంతమందికి ఇది మీ పర్సనల్ రీడింగ్లా ఉంటుంది, వెరీ ఫ్యూ. ఓకే, వీడియోని అందరూ లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో అసలు ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకేం చెప్తున్నారు అంటే మీరు ఏ పర్సన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఆ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. అండ్ తనంతట తానే మీరు అడగకుండానే మీ పర్సన్ తన ఫీలింగ్స్ని, తన పాస్ట్ని, తన ఎమోషన్స్ని అన్నిటినీ కూడా మీకు చెప్తారు. అయితే ఇన్ని రోజులు, ఇన్ని ఇయర్స్ ఎప్పుడూ మీతో అలా మాట్లాడని మీ పర్సన్ ఇక ముందు చాలా ఫ్రాంక్గా అన్ని విషయాలు మీకు చెప్పబోతున్నారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటే అప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఒక సోల్మేట్ ఆర్ యాజ్ ఏ లైఫ్ పార్ట్నర్ లాగా చూడలేదు. సో ఇప్పుడే మీ పర్సన్కి
మీ పైన అలాంటి ఇంప్రెషన్ పడుతుంది. సో అందుకే ఇప్పుడే అలా ఓపెన్ అప్ అయి మాట్లాడతారు మీ పర్సన్ మీతో. ఓకే, ఇన్ ద రీసెంట్ పాస్ట్ దే వర్ క్లోజ్డ్ ఆఫ్. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్కి ఒక వీక్నెస్ ఏంటంటే సోషల్ మీడియాలో కొన్ని రీల్స్, స్టోరీస్ పోస్ట్ చేస్తుంటారు. జనరల్గా అందరూ పోస్ట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ మీ పర్సన్ కొన్ని సాంగ్స్ అందులో పెట్టినప్పుడు అది ఎలా రియాక్ట్ అవుతున్నారంటే అది ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని ఆ రీల్స్ ఆర్ స్టోరీస్ పెట్టినట్టు ఫీల్ అవుతున్నారు. ఎవరో ఇద్దరు అంటే మీరు అండ్ దట్ థర్డ్ పార్టీ. ఓకే, మీరు అనుకుంటున్నారు మీకోసం పెట్టారని మీరు అనుకుంటారు. థర్డ్ పార్టీ ఆల్సో సేమ్ ఫీలింగ్. సో కానీ ఇక్కడ కంపారిజన్ అనేది వస్తుంది బిట్వీన్ టూ పీపుల్. స్టోరీస్ చూసి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారంటే మీ పర్సన్ ఏం పెట్టినా కూడా అది మీకోసం కాదు, ఇంకెవరినో ఉద్దేశించి పెట్టారు. మేబీ థర్డ్ పార్టీ కోసం పెట్టుంటారని మీరు అనుకుంటున్నారు. బట్ వాట్ అబౌట్ థర్డ్ పార్టీ? థర్డ్ పార్టీ కన్ఫర్మ్ అనమాట, ఇంకా 100% థర్డ్ పార్టీ కోసమే అవి పెట్టారు, అవి మీకోసం కాదు. ఇక్కడ కొన్ని కేసెస్లో థర్డ్ పార్టీకి మీ విషయం అసలు తెలియదు, జీరో. మీ పర్సన్ మీతో రిలేషన్లో ఉన్నట్టుగా తెలియదు. మీ పర్సన్ ఎప్పుడు చెప్పలేదు. మేబీ సమ్ టైమ్స్ మీ పిక్స్ చూసినట్టు అర్థమవుతుంది ఇక్కడ. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ థర్డ్ పార్టీకి ఇక్కడ ఎవరైనా అయి ఉండొచ్చు. ఓకే, థర్డ్ పార్టీ. సో అలా ఆ రీల్స్ అండ్ స్టోరీస్ చూసి మీ పర్సన్ వైపు చాలా అట్రాక్ట్ అయిపోవడం అండ్ ఆ కమిట్మెంట్కి కూడా ఓకే చెప్పడం అండ్ ఇద్దరు కమిట్ అవ్వడం ఆ రిలేషన్షిప్లో అంతా అయిపోయిన తర్వాత ఆ కమిట్మెంట్ ఆర్ కొన్ని డేస్ అయిన తర్వాత మళ్ళీ సడన్గా ఏమవుతుంది వాళ్ళిద్దరి మధ్య అంటే అగైన్ ఫైనాన్షియల్ ఇష్యూస్. మీ పర్సన్కి ఎలా అనిపిస్తుందంటే ఇప్పుడు ప్రజెంట్ తను థర్డ్ పార్టీ కోసం అసలు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ లైఫ్లో ఓన్లీ ఫర్ మనీ వచ్చారా, లేదా మీ పర్సన్ ఒక ఎర్నింగ్ పర్సన్, ఒక రిచ్ పర్సన్ అని ఆ కన్ఫ్యూజన్లో కమిట్మెంట్ ఇచ్చారా మీ పర్సన్కి? అంటే ఇప్పుడు మీ పర్సన్ దగ్గర ఒకవేళ మనీ లేకపోతే వదిలేసి వెళ్ళిపోతారా? ఇది ఒక రిలేషన్షిప్పా? అలాంటి ఫీలింగ్స్లో ఉన్నారు మీ పర్సన్. సో ఆ కంపారిజన్ అనేది ఉంది ఇక్కడ. మీ పర్సన్ అప్పుడు వెంటనే మీతో కంపేర్ చేసి చూసుకుంటున్నారు థర్డ్ పార్టీని. మీరు ఒక హోల్ ప్యాకేజ్, మీరు ఎవరి దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. మీ పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మీరు ఓన్లీ ఒక ప్యూర్ రిలేషన్, జెన్యూన్ రిలేషన్, అంతే. సో అలా కంపేర్ చేసి చూస్తే ఇక్కడ మీ పర్సన్కి మీ దగ్గర నుండి ఓన్లీ గివింగ్, మీ దగ్గర నుంచి ఓన్లీ రిసీవ్ చేసుకున్నారు. మీరు ఓన్లీ గివింగ్ ఎనర్జీలో ఉంటే రిసీవింగ్ మోడ్లో మీ పర్సన్ ఉన్నారు. కానీ ఎప్పుడు మీ పర్సన్ ఏమీ కూడా మీకు ఇవ్వడానికి ట్రై చేయలేదు, ఏది కూడా. ఓకే, వెదర్ ఇట్ ఈస్ గిఫ్ట్ ఆర్ ఎనీ ఎఫెక్షన్, దట్ నర్చరింగ్, కేరింగ్ వర్డ్స్, అవేమి కూడా మీరు ఒకలా మాట్లాడితే మీ పర్సన్ జస్ట్ క్యాజువల్గా మాట్లాడడం. మీ పర్సన్కి తెలుసు మీకు అండ్ మీ పర్సన్కి మధ్య ఉన్న రిలేషన్ ఎలాంటిది అని. అయినా కూడా ఎందుకు అలా బిహేవ్ చేశారంటే మీ పర్సన్ ఫోకస్ మొత్తం థర్డ్ పార్టీ పైన ఉంది అప్పట్లో, ఇన్ ద రీసెంట్ పాస్ట్. ఓకే, సో నవ్ ఏంటి ఇప్పుడు ఏం జరగబోతుంది బిట్వీన్ థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్ అంటే మీ పర్సన్ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. ఏమని? మీ పర్సన్ లైఫ్లో ద థర్డ్ పార్టీ రావడం పోవడం ఇదే జరుగుతుంది. సో ఇది ఒక జెన్యూన్ రిలేషన్షిప్పే కాదు. దే ఓన్లీ వాంట్ మనీ, దే డోంట్ వాంట్ ఎనీ
రిలేషన్షిప్. అండ్ వాళ్ళిద్దరూ ఏదైతే కమిటెడ్ రిలేషన్లో ఉన్నారో ఆ కమిటెడ్ రిలేషన్షిప్కి కూడా ఒక వాల్యూ ఇవ్వట్లేదు దట్ థర్డ్ పార్టీ. సో అలా ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ ఫీలింగ్స్ అలా ఉన్నాయి ప్రజెంట్. సో ఆ రిలేషన్షిప్ నుండి డిటాచ్ అయిపోతే బెటర్, అప్పుడే తను హ్యాపీగా ఉంటారు అనేది ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకోబోతున్నారు విదిన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ అవర్స్. బిట్వీన్ 17 to 23 ఈ పర్సన్ మీకు ఆ విషయమే చెప్తారు. తన లైఫ్లో మీరు తప్ప ఇంకెవరూ ఉండకూడదు, మీరు ఉన్నప్పుడు తనకున్న హ్యాపీనెస్ మీరు లేనప్పుడు లేదు. తన లైఫ్లో ఎంతమంది ఉన్నా తనకు ఆ హ్యాపీనెస్ అనేది లేదు. సో తను చేసింది చాలా రాంగ్, తన బిహేవియర్ ఒక రాంగ్ బిహేవియర్, మీ పర్సన్ బిహేవియర్ మీ వైపు. మిమ్మల్ని సరిగా చూసుకోలేదు, మేబీ మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్, మీకు ఇవ్వాల్సిన టైం అదేది కూడా ఇవ్వలేదు మీకు. ఓకే, థర్డ్ పార్టీతో సెటిల్ అయిపోతే తన లైఫే సెటిల్ అయిపోతుంది అనుకున్నట్టుగా బిహేవ్ చేశారు. బట్ గ్రాస్ ఈజ్ నాట్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్, అది తెలుసుకున్నారు ఇప్పుడు. సో విత్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎంప్రెస్ ఎనర్జీ మిమ్మల్ని ఒక హోల్ ప్యాకేజ్లా చూస్తున్నారు, మిమ్మల్ని ఒక ఫాదర్లీ ఆర్ మదర్లీ టైప్ ఆఫ్ ఎనర్జీలో చూస్తున్నారు. అంటే అంత నర్చరింగ్గా చూసుకుంటున్నారు మీ పర్సన్ని. మీరు మీ పర్సన్కి స్పేస్ ఇస్తున్నారు ఆలోచించుకోవడానికి, డెసిషన్ మేకింగ్కి టైం ఇస్తున్నారు. ఓకే, సో తన లైఫ్లో జరిగింది ఇప్పటి వరకు మీరు మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ మీ పర్సన్ కూడా అదొక హంబల్ రిక్వెస్ట్ అనమాట. మీ పర్సన్ తన పాస్ట్ని పూర్తిగా మర్చిపోవాలని మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్. మీది చెప్పాలంటే మీరు చాలా డిఫరెంట్ ఎనర్జీ, నిజంగా ఒక డివైన్ మ్యాస్కులిన్ ఆర్ ఫెమినిన్ ఎనర్జీ ఎలా ఉంటుందో అదే ఎనర్జీ మీది. ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ మీది. ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ ఎ సోల్మేట్ కనెక్షన్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ వేయబోతున్నారు మీ పర్సన్ అరౌండ్ బిట్వీన్ దిస్ November 17th to 23rd. తనంతట తానే తన ఒపీనియన్ ఏంటి మీ పైన అనేది చెప్తారు. అండ్ తనంతట తానే అన్నీ ఓపెన్ అప్ అయి చెప్తారు. ఎలా అంటే మీకోసం అసలు ఏమనుకుంటున్నారు, మీ రిలేషన్షిప్ కోసం ఏమనుకుంటున్నారు, తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మీకు ఎప్పుడు కమిట్ అవ్వాలి అని ప్రిపేర్ అయ్యారు. అండ్ మీ ఒపీనియన్ కూడా కనుక్కుంటారు. అంటే మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ కోసం, ఇది ఒక సీరియస్ రిలేషన్షిప్పా, ఇది మ్యారేజ్ వరకు వెళ్తుందా, ఆర్ నిజంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా ఈ రిలేషన్, ఇదంతా కూడా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటారు. ఇన్ ద ఫ్యూచర్ మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక బ్యూటిఫుల్ హౌస్, బ్యూటిఫుల్ ఫ్యామిలీ, కిడ్స్, అన్నింటికంటే కావాల్సింది హ్యాపీనెస్ అనేది ఉంటుంది మీ ఇద్దరి మధ్య. యూ బోత్ ఆర్ మెంట్ టు బీ టుగెదర్ అని ఎందుకు అంటున్నానంటే ఇట్స్ రిటన్ ఇన్ ద స్టార్స్. అది మీరు మార్చలేరు, మీ ఫేట్ని మీరు మార్చుకోలేరు. ఓకే, ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్ పార్ట్నర్గా ఉండాలని ఉంది, మీరు మీ పర్సన్ లైఫ్ పార్ట్నర్గా ఉండాలని ఉంది. మీ మధ్య ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా మీరు కలిసే ఉంటారు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఇద్దరూ కలిసి సాల్వ్ చేసుకుంటారు. కానీ మీతో ఏదో ప్రాబ్లం వచ్చిందని మీ పర్సన్ ఎస్కేప్ అయిపోరు, మీ పర్సన్ దగ్గర ఏదో ప్రాబ్లం ఉందని మీరు ఎస్కేప్ అయిపోరు. బట్ ఫైనాన్షియల్గా కొన్ని ఇష్యూస్ అయితే వచ్చే అవకాశం ఉంది ఇన్ ద ఫ్యూచర్. అవేంటి అంటే రిగార్డింగ్ దిస్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఆ ఇష్యూస్ కూడా మీరు సాల్వ్ చేసేసుకుంటారు ఈజీగా, ఇద్దరూ కలిసే మళ్ళీ సాల్వ్ చేస్తారు. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి వెళ్తారో మీరిద్దరు అదర్ పీపుల్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. మేబీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సిబ్లింగ్స్ ఆర్ మీరు ఒకవేళ మ్యారీడ్ అయితే మీ కిడ్స్ ఆర్ మీ పర్సన్ మ్యారీడ్ అయితే వాళ్ళ కిడ్స్, ఇలా కొంచెం
అదర్ పీపుల్ అనేది రావడం జరుగుతుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్. సో అలా డిఫరెంట్ ఒపీనియన్స్ అనేవి వస్తాయి. సో అప్పుడు మళ్ళీ కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి. అవి జస్ట్ డిస్టర్బెన్సెస్ మాత్రమే. అవి మీ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోవడానికి రీజన్ అవ్వవు. బట్ సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి. కానీ అవి కూడా ఎంతో కాలం ఉండవు, జస్ట్ ఫ్యూ మంత్స్ ఉంటాయి అంతే. వెంటనే అవి కూడా క్లియర్ అయిపోతాయి. ఓకే, ఎన్ని ఇష్యూస్ వచ్చినా ఈజీగా క్లియర్ అయిపోవడానికి రీజన్ ఏంటి అంటే, మీరిద్దరికీ ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది అన్ని విషయాల్లో. మీ పర్సన్ మిమ్మల్ని ఒక వెల్ మెచ్యూర్డ్ పర్సన్లా చూస్తున్నారు. మీరు అన్ని విషయాలు ఈజీగా సాల్వ్ చేసేస్తారు. ఓకే, ఒక హీలర్లా చూస్తారు మీ పర్సన్ మిమ్మల్ని. అందుకే మీతో ఎప్పుడు ఎక్కువ మాట్లాడటానికి కూడా ఇక ముందు ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీతో మాట్లాడిన కాసేపు కూడా చాలా హీలింగ్ ఎనర్జీ అనేది ఉంటుంది మీ ఇద్దరి మధ్య. సో మీ పర్సన్కి అందుకే మీతో ఎక్కువ మాట్లాడటం అంటే ఇష్టం. బట్ రీసెంట్ పాస్ట్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ వచ్చారు ఈ పర్సన్. మీరు ఒక మెసేజ్ పెడితే జస్ట్ చూసి వదిలేసేవారు. ఆర్ మీరు ప్రతి గంటకి ఒక్కొక్క మెసేజ్ పెడుతుంటే ఎట్ ద నైట్, బై ద ఎండ్ ఆఫ్ ద డే మీ పర్సన్ ఏం చెప్పేవారు అంటే, ఈరోజు నేను చాలా ఐఎమ్ సో టైర్డ్ అని పెట్టేవారు అంతే. ఇదంతా ఏంటంటే ఎస్కేపిజం. జస్ట్ నిజంగా మెసేజ్ పెట్టాలి అని ఉంటే పెడతారు. ఇప్పుడు పెడుతున్నారు జనరల్గా. ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది చాలా బాగుంది ఇద్దరి మధ్య. ఇక్కడ మనకి పేజ్ ఆఫ్ సోర్స్ కనిపిస్తుంది అండ్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఎనర్జీస్ అనేవి కంప్లీట్గా షిఫ్ట్ అయ్యాయి మీ మధ్య అండ్ మీ పర్సన్ మధ్య. అండ్ ఇదొక చెప్పాలంటే ఇదంతా కూడా డివైన్ ఇంటర్వెన్షన్ తర్వాతనే స్టార్ట్ అయింది. అంటే డివైన్ ఎప్పుడైతే మీ ఇద్దరిని కలపాలి అని డిసైడ్ అయిందో, మీ పర్సన్ మీ వైపు రావడం స్టార్ట్ చేశారు. ఓకే, మీ పర్సన్ ఎప్పుడైతే మీ వైపు రావాలి అని డిసైడ్ అయ్యారో మీకు మెసేజెస్ చేయడం స్టార్ట్ చేశారు. మీ పర్సన్కి కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు తన లైఫ్లో. కానీ వాళ్ళందరిలో ఫస్ట్ ప్లేస్ ఎవరిది అంటే మీదే. తన వెల్ విషర్స్లో ఫస్ట్ ప్లేస్ ఎవరిది అంటే మీదే. తన డిఫికల్ట్ టైమ్స్లో మీరు మీ పర్సన్ని చాలా ఆదుకున్నారు. మేబీ చాలా హెల్ప్ చేశారు మీ పర్సన్కి. తను ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మీరు అవి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు చాలా టైం స్పెండ్ చేసేవారు ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి. సో ఇదంతా గుర్తుంది మీ పర్సన్కి. అయినా కూడా మిమ్మల్ని అవాయిడ్ చేశారు. మీతో సరిగా కమ్యూనికేట్ చేసేవారు కాదు. ఒకవేళ మీరు అడిగితే బిజీ అని చెప్పేవారు. సో అలా ఉంది ఇక్కడ. ఈ ఎనర్జీస్ కొంచెం ఎస్కేపిజం చూపిస్తుంది. అంటే టోటల్గా ఎస్కేప్ అయిపోకుండా మళ్ళీ ఇది తను ఇన్ కేస్ తను ఎవరినైతే చూస్ చేసుకున్నారో ఆ రిలేషన్షిప్ కనుక బ్రేక్ అయితే మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలన్న ఒపీనియన్, ఆ డెసిషన్ మేకింగ్ అప్పుడే జరిగింది మీ పర్సన్ మైండ్లో. కానీ ఆ సిచ్యువేషన్ రాదులే అని చాలా కాన్ఫిడెంట్గా మిమ్మల్ని గోస్ట్ చేశారు కొంతమంది జస్ట్ సైలెంట్ అయిపోయారు. ఎవరు బ్లాక్ చేసుకోలేదు ఇక్కడ, జస్ట్ సైలెంట్ అయిపోయారు. బట్ సమ్ ఆఫ్ యూ మీరు బ్లాక్ చేశారు మీ పర్సన్ని. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ హెర్మిట్ మోడ్లో ఉన్నారు. చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఈ లోన్లీనెస్ అంటే తనకి కొంచెం స్కేరీ ఎనర్జీ అనమాట తన దృష్టిలో. ఆ లోన్లీనెస్ భరించలేక ఎక్కువసేపు నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ పర్సన్ ఏంటంటే మ్యూజిక్తో ఎక్కువ టైం గడుపుతారు ఆ డిప్రెషన్ నుండి బయటికి రావడానికి. కానీ ఇక్కడ మ్యూజిక్ అనేసరికి ఆ మ్యూజిక్లో కూడా ఏదైనా సాంగ్, తన లైఫ్కి రిలేటెడ్ సాంగ్ ఏదైనా వచ్చినా మళ్ళీ అగైన్ డిప్రెషన్లోకే వెళ్తారు. కాబట్టి ఆ మ్యూజిక్కి కూడా దూరంగా ఉంటున్నారు ఇప్పుడు. ఈ పర్సన్ డైలీ రొటీన్ ఏంటంటే
మార్నింగ్ లేవడం, మీ పిక్స్ చూసుకోవడం, తన వర్క్ తను స్టార్ట్ చేసుకోవడం. అండ్ డే అంతా హెవీ వర్క్, ఫుల్ బిజీ ఉంటారు మీ పర్సన్. అండ్ మధ్య మధ్యలో మీకు మెసేజెస్ చేయడం, మిమ్మల్ని చెక్ చేయడం సోషల్ మీడియాలో, ఇదంతా చేస్తూ ఉంటారు. మధ్య మధ్యలో మీ మెసేజెస్ చూస్తూ ఉంటారు. ఓకే. అండ్ ఈ పర్సన్కి లంచ్ అండ్ డిన్నర్ చేసే టైంలో ఎప్పుడు మీరే గుర్తొస్తూ ఉంటారు. మీతో మాట్లాడుతూ డిన్నర్ చేయడం ఆర్ లంచ్ చేయడం, చాట్ చేస్తూ లంచ్ చేయడం, ఇలాంటి అలవాట్లు ఉన్నాయి. ఓకే. కానీ ఇక్కడ నియర్ ఫ్యూచర్లో మీ రిలేషన్షిప్లో కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. ఏంటి ఆ ఛాలెంజెస్ అంటే, అగైన్ ద సేమ్ థింగ్, థర్డ్ పార్టీ ఇంటర్ఫిరెన్స్ అనేది ఉంటుంది. మళ్ళీ మిమ్మల్ని, మీ పర్సన్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే. సో అది మెయిన్ ఛాలెంజ్ ఇక్కడ మీకు. కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ అవి ఉండవు, అవి మీరు సాల్వ్ చేసేసుకుంటారు ఇద్దరు కలిసి. కానీ థర్డ్ పార్టీ ఇంటర్ఫరెన్స్ ఎప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అవుతుందో, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం అండ్ మీ ఎనర్జీస్ కంప్లీట్గా మళ్ళీ డిస్టర్బ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ అదే టైంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇక్కడ అంటే, నేను మేబీ స్టార్టింగ్లో చెప్పినట్టున్నాను, రీడింగ్ స్టార్టింగ్లో థర్డ్ పార్టీని ఎప్పుడు ఎంటర్టైన్ చేయకండి. అండ్ మీ పర్సన్కి కొన్ని బౌండరీస్ అండ్ లిమిట్స్ పెట్టాలి మీరు, అండ్ మీరు కూడా కొన్ని బౌండరీస్ అండ్ లిమిట్స్లో ఉండాలి. అలా ఉంటేనే ఈ రిలేషన్షిప్ త్వరగా సక్సెస్ అయిపోతుంది. ఓకే. అవి మళ్ళీ మీ పర్సన్ని బాధ పెట్టేటట్టు ఉండకూడదు. మీ పర్సన్ ఎలాగూ మిమ్మల్ని ఏ విషయంలోని బాధ పెట్టరు. ఓకే. మిమ్మల్ని ఒక గాడ్ ఆర్ గాడెస్లా చూస్తారు మీ పర్సన్. తనకి మీ మీద ఉన్న ఇంప్రెషన్ అదే, కానీ అలాంటి వాటికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, హైలైట్ చేయలేదు అవన్నీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్. బట్ ఇప్పుడు అవన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇస్తారు, అవన్నీ హైలైట్ చేస్తారనమాట. తన ఫీలింగ్స్ అండ్ ఒపీనియన్స్ చెప్తుంటే మీరు ఒక్కొక్క విషయానికి మీరు చాలా షాక్ అవుతూ ఉంటారు. ఏంటిది, మీ పర్సన్ అసలు ఏం మాట్లాడుతున్నారు, ఇన్ని ఇమోషన్స్ ఇన్ని రోజులు ఎలా హైడ్ చేసుకున్నారు అని మీకు చాలా షాకింగ్గా అనిపిస్తుంది. ఆ షాకింగ్ ఎక్స్పీరియన్స్ అనేది త్వరలోనే జరగబోతుంది బిట్వీన్ 17th to 23rd November. సో వీడియోలో తప్పకుండా ఈ పాయింట్స్ ఇప్పటి వరకు నేను చెప్పిన రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే తప్పకుండా రీడింగ్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, అండ్ రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్, నాట్ పర్సనల్ రీడింగ్, అందరికీ రెజొనేట్ అవ్వదు. ఓకే. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ పాయింట్స్ తప్పకుండా ఇవ్వండి మర్చిపోకుండా. ఓకే. మీనింగ్స్ కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాను అని అన్నారు, సో అవి కూడా నేను మానేశాను. ఒకవేళ బై మిస్టేక్ వచ్చినా కూడా అవి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. ఓకే. రాసులు అవి చెప్పడానికి ఎక్కువ ఇంగ్లీష్ రాసులు వచ్చేస్తూ ఉంటాయి, ఎందుకంటే అది మేము బయట పర్సనల్ రీడింగ్స్ చెప్పేటప్పుడు అలా చెప్పేస్తూ ఉంటాం ఫాస్ట్గా, కాబట్టి రీడింగ్లో కూడా అలా వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి అర్థమవుతున్నాయి, కొంతమందికి అర్థం అవ్వడం లేదు. తెలుగులో చెప్పండి మేడం అంటున్నారు, సో తెలుగులోనే చెప్తున్నాను ఇప్పుడు. ఓకే. సిగ్నిఫికెంట్ నెంబర్ విషయానికి వస్తే ఇక్కడ నెంబర్ 2 అండ్ నెంబర్ 4 ఆల్ఫాబెట్స్ AKSNUV and R.
ఈ ఆల్ఫాబెట్స్ కూడా సిగ్నిఫికెంట్ మీకు ఇక్కడ. మేబీ మీ పర్సన్ నేమ్లో ఉండొచ్చు, లేదా మీ నేమ్లో ఉండొచ్చు, లేదా ఇద్దరికీ ఉండొచ్చు. ఓకే, సో కామెంట్ సెక్షన్లో మీరు ఏం చేస్తారంటే 555 విత్ 333 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, కమింగ్ టు క్రిస్టల్స్ అండ్ వాస్తు పిరమిడ్స్. సో జనరల్గా ఇది కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో మాకు ఎక్కువ రుద్రాక్షలు కావాలని ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. సో రుద్రాక్షలు ఆల్రెడీ స్టాక్ అవుట్ అయిపోబోతున్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ న్యూ మూన్ లోపు, అమావాస్య లోపు బుక్ చేసుకుంటే మీకు డిస్పాచ్ చేయడానికి ఒక 2 days పడుతుంది అంతే. ఓకే, లోకల్ హైదరాబాద్ లోకల్ ఎవరైతే ఉన్నారో అవి సేమ్ డే డిస్పాచ్ చేస్తారు. సో ఇవి కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు. సేమ్ నెంబర్ క్రిస్టల్స్ అండ్ వాస్తు పిరమిడ్స్కి కూడా సేమ్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్, ప్రోడక్ట్స్ ఏవైనా కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే, నాకున్నది ఒకటే నెంబర్ అండి, 9948424222. ఓకే, సో ఇంకా మెసేజెస్ వస్తూనే ఉంటాయి నాకు డైలీ. క్రిస్టల్స్ దేనికి వాడతారు మేడం? క్రిస్టల్స్ ఎందుకు వాడతారు అసలు అంటే, మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయి. ఈ చక్రాస్లో కనుక బ్లాకేజెస్ ఉంటే మీకు వచ్చే ఆపర్చునిటీస్ కూడా మీ వరకు రావు. సక్సెస్ అనేది ఉండదు, రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఉంటుంది. మీరు ఎంత హ్యాపీగా ఉందామని ట్రై చేసినా ఆ రిలేషన్షిప్స్ కానీ ఆపర్చునిటీస్ కానీ సక్సెస్ అవ్వవు. ఓకే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవుతూ ఉంటాయి, ఇంట్లో గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇదంతా కూడా ఏంటంటే మీ ఒంట్లో మీ బాడీలో నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఎక్కువైపోతుందో ఈ చక్రాస్ అనేవి బ్లాక్ అవుతూ ఉంటాయి, లేదా ఓవర్ యాక్టివ్ అవుతుంటాయి కొన్ని. ఓకే, అదంతా బ్యాలెన్స్ చేయడానికే ఈ క్రిస్టల్స్ అనేవి యూజ్ చేస్తారు. అయితే ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క క్రిస్టల్ అనేది ఉంటుంది. సో మీకున్న ప్రాబ్లమ్ని బట్టి మీరు ఏ క్రిస్టల్స్ వేసుకోవాలి అనేది మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు మీరు ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటి అనేది కనుక నాకు పంపిస్తే వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నెంబర్కి పంపిస్తే అప్పుడు మీకు అసలు ఏంటి ప్రాబ్లం అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ మీరు ఏం క్రిస్టల్స్ వేసుకోవాలి, అండ్ వాస్తు పిరమిడ్స్ కావాలనుకున్న వాళ్ళు మీ హౌస్ ఫొటోస్ కనుక పెడితే మీ ఇంట్లో అసలు ఏంటి ప్రాబ్లం ఎక్కడుంది, వాస్తు దోషం అనేది ఏదైనా ఉందా, లేదా ఓన్లీ నెగిటివ్ ఎనర్జీ మాత్రమే ఉందా, ఇదంతా కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, సో నన్ను కాంటాక్ట్ చేయాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు. 9948424222. దిస్ ఈజ్ మై వాట్సాప్ నెంబర్. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలా అంటే అవి మీరు అసలు ఎక్స్పెక్ట్ చెయ్యని ప్రాబ్లమ్స్. కొంతమంది చెప్తూ ఉంటారు, మ్యారేజ్ అయిన 1 week లోపలనే మాకు డివోర్స్ తీసుకోవాలనిపించింది, మేమిద్దరం సెపరేట్ అయిపోయాం అని చెప్తూ ఉంటారు. ఓకే, కొంతమంది చెప్పేది ఏంటంటే జాబ్ విషయం చెప్తూ ఉంటారు, అది లాస్ట్ మూమెంట్లో ఇంటర్వ్యూలో పోయింది అంటూ ఉంటారు, లేదా హాఫ్ మార్క్లో మిస్ అయింది అంటూ ఉంటారు. అండ్ కొంతమంది ప్రాపర్టీస్ కొనుక్కునే విషయంలో అడుగుతూ ఉంటారు ఎక్కువ. మేము ప్రాపర్టీ సేల్ చేద్దాం అనుకుంటున్నాం కానీ అది ఎవరు రావట్లేదు, లేదా మేము మంచి ప్రాపర్టీ చూసుకున్నాం కానీ మాకు లోన్ శాంక్షన్ అవ్వలేదు, లేదా లోన్ అనేది వస్తుంది, వచ్చే ఛాన్స్ ఉంది 100%, బట్ ప్రాపర్టీ దొరకట్లేదు.
సో ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. వీటన్నిటికీ కూడా సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. ఎలా అంటే వీటికి కొన్ని రెమెడీస్ ఉంటాయి. కొన్నేమో మీరు ఈ వాస్తు పిరమిడ్స్ పెట్టుకోవడం ద్వారా ఆ వాస్తుని కరెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒకవేళ రెంటెడ్ హౌస్లో ఉన్నట్టయితే ఆ హౌస్ని మీరు మీకు నచ్చినట్టు రెనోవేట్ చేసుకోలేరు. సో అప్పుడు ఏం చేయాలి, ఆ నెగిటివ్ ఎనర్జీని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఈ పిరమిడ్స్ మీకు హెల్ప్ చేస్తాయి అన్నమాట. కొన్ని పిరమిడ్స్ ఏంటంటే ఇండ్లు అంతటికీ ఒకే పిరమిడ్ అవసరం అవుతుంది కొన్ని కేసెస్లో. కొంతమందికి ఏంటంటే ఎవ్రీ రూమ్లో ఒక్కొక్క పిరమిడ్ పెట్టాల్సి ఉంటుంది. అది చాలా సివియర్ వాస్తు డిఫెక్ట్ అన్నమాట. సో అలాంటి ఇళ్లలో ఉండకుండా ఉంటేనే బెటర్. అలాంటి ఇంట్లో మీరు పట్టించుకోకుండా మేము అవన్నీ పట్టించుకోము, మాకెప్పుడు వాస్తు ప్రాబ్లం అనేది లేదు, ఇప్పుడు కూడా ఉండదు, ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, అది మీ విషయం, అది మీ డెసిషన్, మీరే తీసుకోండి. ఓకే, కానీ అది చాలా ఏమనుకుంటారంటే మీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు అన్ని విషయాల్లో. మేబీ మీ కెరీర్ పరంగా అవనివ్వండి, లేదా మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవనివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఊరికే గొడవలు అవుతూ ఉంటాయి. అండ్ ఫైనాన్షియల్గా చాలా డిస్టర్బెన్సెస్ వచ్చేస్తూ ఉంటాయి ఉన్నట్టుండి. ఇదంతా ఏంటి అని అంటే ఇది ఒక టైప్ ఆఫ్ వాస్తు డిఫెక్ట్, ఒక టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ, ఈవిల్ ఐ, ఇలా ఉంటాయి. సో మీకు అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటి, మీకు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని తెలియాలంటే మీరు అన్ని రకాలుగా అనాలిసిస్ చూసుకోవాలి. అది ఓన్లీ మీ దగ్గరే ఉందా నెగిటివ్ ఎనర్జీ, ఆర్ మీ ఇంట్లో ఉందా నెగిటివ్ ఎనర్జీ, ఆర్ ఇట్స్ జస్ట్ అన్ ఈవిల్ ఐ. సో ఇలా అంతా చూసుకోవాలి మీరు. అలా చూసుకుంటే మీ ప్రాబ్లం ఏంటి అనేది మీకే అర్థమవుతుంది. ఓకే, సో అర్థం కాని వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు, వాస్తు సిద్ధాంతులు ఉంటారు, లేదా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఎవరినైనా మీకు ఎవరి మీద నమ్మకం ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేసి ఆ ప్రాబ్లంకి ముందు సొల్యూషన్ అనేది తీసుకోండి. ఓకే, ఇక్కడ అనుకోకుండా రిలేషన్షిప్స్ అనేవి ఫెయిల్ అవుతుంటాయి. అవి ఎందుకు అవుతూ ఉంటాయంటే బికాజ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. అండ్ దానికి 2 పాయింట్స్ ఉంటాయి. దానికి రూట్ కాజ్ ఏంటంటే ఫస్ట్ వన్ పాస్ట్ లైఫ్ కర్మ, సెకండ్ వన్ మీరు ఉంటున్న ప్లేస్ ఆర్ మీ నేమ్లో నెగిటివ్ ఎనర్జీ ఉండొచ్చు, లేదా మీరు ఉండే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండొచ్చు. సో అలా ఉంటాయి, డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. బట్ అవేమి కూడా మనం పట్టించుకోము జనరల్గా. ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకు రావు అని అలా ఆ టైప్లో ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఎలాంటి ప్రాబ్లం అయినా ఎలా ఆలోచించినా దానికి ఒక సొల్యూషన్ అనేది కావాలి. మీరు హ్యాపీగా ఉండాలంటే ఒక సొల్యూషన్ అనేది కావాలి. సో అలాంటి సొల్యూషన్సే ఈ క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్, రుద్రాక్షలు, వాస్తు పిరమిడ్స్, ఇవన్నీ ఆ సొల్యూషన్సే అన్నమాట. అంటే మనం వర్షంలో వెళ్తున్నాం అనుకోండి, వర్షంలో వెళ్తే ఎలాగూ తడుస్తామని అంబ్రెలా లేకుండా వెళ్ళం కదా బయటికి, జస్ట్ ప్రొటెక్షన్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ అంతే, మీ ప్రాబ్లమ్స్కి ఇవన్నీ జస్ట్ ఒక ప్రొటెక్షన్ అన్నమాట. ఓకే, సో ఇవన్నీ ఈ ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు నాకు ఆర్డర్ చేసుకోవచ్చు. సో రుద్రాక్షలు మాత్రం స్టాక్ అవుట్ అవుతున్నాయండి. మీరు కావాలనుకుంటే ఇప్పుడే బుక్ చేసుకోండి. ఆఫ్టర్ 23rd రుద్రాక్షలకు సంబంధించిన ఆర్డర్స్ వస్తే అవి కొంచెం మీకు డిస్పాచ్ చేయడానికి లేట్ అవుతాయి ఆర్డర్స్. ఓకే, సో వీడియోలో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి, హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఈ టారో రీడింగ్ నేర్పిస్తారా అని చాలామంది అడుగుతున్నారు.
నేర్పించే ముందు నేను మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు నేను నా వీడియోస్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఇక్కడే వీడియోస్లోనే. సో కావాలనుకున్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు మీ పేర్లు చెప్పి. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ లవ్.